పేరు సుంక శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్, భద్రాచలం సివిల్ సప్లై. మేము రొటీన్‌గా చెక్ చేస్తున్నటువంటి పీడీఎస్ బియ్యం కోసం వాహనాలు చెక్ చేస్తుండగా ఈరోజు తెల్లవారుజామున 5:30 గోదావరి బ్రిడ్జి వద్ద లారీ మీద అనుమానంతో సీజీ వెళ్తున్నటువంటి లారీని ఆఫ్ చేయగా అది ఆపకుండా వెళ్ళడం వల్ల ఇంకా అనుమానం బలపడి దాన్ని చేజ్ చేయడం వల్ల గౌట్ డిగ్రీ కాలేజీ వద్ద పట్టుకున్నాము. దాన్ని తనిఖీ చేయగా దానిలో బియ్యం ఉన్నది. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ చూపించండి అని చెప్పి మేము డ్రైవర్ని అడగగా మా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఏం లేవు అని సమాధానం చెప్పారు. ఓనరు ఎవరు అని అడిగినా కానీ నాకు తెలియదు, నేను విజయవాడ హనుమాన్ జంక్షన్ నుండి లోడ్ చేసుకోమని చెప్పి మా ఓనర్ చెప్పారు. అక్కడ లోడ్ చేసుకొని నేను సీజీ తీసుకెళ్తున్నాను అని చెప్పారు. ఇది సుమారుగా 285 క్వింటాలు రైసు, 570 ప్లాస్టిక్ బ్యాగులు ఉన్నవి. కాబట్టి వీటిని సీజ్ చేసి ఇటు బియ్యాన్ని జీసీసీ గోదాం ఇన్ఛార్జ్ గారికి అప్పచెప్పి వెహికల్ని టౌన్ స్టేషన్ అప్పచెప్పడం అనేది జరిగింది. ఇలాంటి సంఘటనలు మున్ముందు జరిగితే వారిపైన కఠిన చర్య తీసుకోబడుతుంది. వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో పీడీఎస్ బియ్యాన్ని కొనకూడదు, అమ్మకూడదు. కొన్నట్టయితే వారిపైన క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా లారీ ఓనర్పై ప్లస్ డ్రైవర్ పైన కూడా 6A కేసు నమోదు చేశాము. స్టేషన్లో వారిపై కేసు నమోదు చేయమని కూడా స్టేషన్ ఆఫీసర్ని కోరడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.